శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి విషయంతో మనం ముందుకు వస్తున్నాం. ఈ యొక్క 2026 మార్చ్ నెల రాశి ఫలితాలని ద్వాదశ రాశులకు అందరికీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక భయం, ఏదో ఒకటి తెలుసుకోవాలి. నాకు వ్యాపారం బాగుందా, నాకు ఉద్యోగం బాగుందా, నాకు కోర్టు వ్యవహారాలు తెలుస్తుందా, నాకు విదేశాల ఉద్యోగం ఉందా, నా వీసా వస్తుందా, నాకు H1 వీసా వస్తుందా, నా అప్పులు తీరుతుందా, నాకు ఆరోగ్యం ఎట్లుంది, నా వ్యవసాయం ఎలా ఉంది, బాగా చదువుతానా, ఇలాంటి కన్ఫ్యూజన్స్ తోనే ఎన్నో వీడియోస్ అన్ని కూడా చూస్తూ ఉంటారు వివిధ మాధ్యమాల ద్వారా. కానీ అందరికీ గుర్తుపెట్టుకుని మన యొక్క మాధ్యమం ద్వారా కూడా మనం ఈ మార్చి నెల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోతున్నాం. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, జాతకం కూడా అవసరానికి ఉపయోగించుకోండి, కానీ జాతకమే జీవితం కాదు. విజయ్ వస్తున్నాం. మీనరాశి మిత్రులారా, 2026 మార్చి నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శని మీ దగ్గర నుంచి కుంభం నుంచి మీలోకి మారిపోయాడు, జన్మ శనిగా మారిపోయాడు. ఇప్పుడు శని అంటేనే ఒక భయం కదా, ఏళ్ళనాటి శని నడుస్తుంది కదా. మీనరాశి మిత్రులారా, క్షణచిత్తం క్షణమాయ, నీళ్ళలో ఒక చాప ఉంటుందా, జిగ్జాగ్ 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 గా ఉంటుంది కదా. మీకు ఇప్పుడు శని భగవానుడు మీ దగ్గరికి వచ్చేసాడు, గురుస్థానంలోకి వచ్చేసాడు శని భగవానుడు. కానీ గురు ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఉన్నాడు కదా, ఆ శనిని కూడా ఎలా హ్యాండిల్ చేయాలనే ఒక జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీనరాశి మిత్రులే. గురు భగవానుడు 3వ స్థానంలో, శని జన్మ స్థానంలో, రాహు 12లో, కేతు 6లో, కుజుడు 4లో, సూర్యుడు బుధుడు 12లో, శుక్రుడు 12వ స్థానంలో, చంద్రుడు చంద్రాశ్రమంలో కూర్చున్నాడు. ఇది సాధారణ నెల కాదు. శని మిమ్మల్ని పరీక్షిస్తాడు, కానీ గురు దారి చూపిస్తాడు. చాలదా? ఈ నెల మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీనరాశి మిత్రులారా, ఉగాది నెల మీకు ఎలా ఉండబోతుంది అంటే, ప్రభుత్వ ఉద్యోగం తీసుకుంటాం, జన్మరాశిలో ఒత్తిడి పెరుగుతుంది. నోటి దగ్గర వచ్చి కూర్చుంటాడు, కాళ్ళలో కూర్చుంటాడు, నెత్తి మీద కూర్చుంటాడు, ప్రమోషన్ ఆలస్యంగా ఉంటుంది, క్రమశిక్షణ ఉండకుండా ఉంటుంది, గౌరవం తగ్గుతుంది, అపార్థాలు చేస్తారు, చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు, అసాంఘిక కార్యక్రమాలకి బాగా ప్రోత్సాహం వస్తుంది. నో, ఉద్యోగమే కోల్పోతారు, జాగ్రత్త. స్ట్రిక్ట్ గా ఉండండి. మిమ్మల్ని ఇలాగే ఉంటారని వాళ్ళు కామెంట్ చేసినా కూడా పర్వాలేదు, మీరు ఇలాగే ఉండాలి, తల ఎత్తుకునే ఉండాలి. వేర్ ద మైండ్ ఇస్ వితౌట్ ఫియర్, దేర్ ద హెడ్ ఇస్ హెల్డ్ హై అని రవీంద్రనాథ్ ఠాగూర్ ఎలా చెప్పారో అలా ఉండండి. మీనరాశి మిత్రులారా, మీరందరూ కూడాను. ప్రైవేట్ రంగం వారికి ఉగాది తర్వాత చాలా బాగుంటుంది. విదేశీయ ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం పోగొట్టుకున్న ఉద్యోగస్తులు కూడా మంచి పిలిచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సేమ్ కంపెనీ రావచ్చు, లేదా కొత్త కంపెనీ రావచ్చు. జీతం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా జాయిన్ అయిపోండి, ఉద్యోగం లేకుండా మాత్రం ఉండకండి. ఎందుకంటే ఆ ఐడల్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు చూసారా, ఐడల్ గా ఉండేసరికి ఏమేమో ఆలోచనలు, ఏమేమో తప్పుడు నిర్ణయాలన్నీ వస్తాయి. కాబట్టి పని చేయండి, చాలా పేషెన్స్ ఉండాలి, బాగా పేషెన్స్ ఉండాలి. భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు అసలు తీసుకోకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆ ఉద్యోగంలో ఉన్నవాడు ఏదైనా మిమ్మల్ని తిరుగుతుంటే కోపానికి అసలు నేను రిజైన్ చేసేస్తున్నాను, నేను రాను రేపటి నుంచి అంటే, రేపటి నుంచి బువా కష్టం. అందులోనూ జన్మ శని నడుస్తుంది, జాగ్రత్త మీనరాశి మిత్రులారా. కానీ వ్యాపారానికి వచ్చేటప్పటికి మొదట 18 రోజులు అస్సలు వ్యాపారం ఉండదు. ఉందంటే ఉంది, నడుస్తుందంటే నడుస్తుంది, దాని తర్వాత నెమ్మదిగా పెరుగుతుంది. భాగస్వామి వ్యాపారం కూడా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఇండస్ట్రీస్ లో యంత్రాలకి చెకప్ అవసరము, ఒక్కొక్కసారి బ్రేక్ డౌన్ కూడా అవుతుంది. అది కూడా కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. కార్మికులతో సమస్య ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా మీరు సమన్వయం చేసుకుంటే చాలా మంచిది. రియల్ ఎస్టేట్ పాత డీల్ పూర్తి అవుతుంది. ఎన్నో రోజులుగా రియల్ ఎస్టేట్ చేస్తున్నా కదా, ఎందుకంటే మీకు గురు భగవానుడు యోగంగా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ బాగా కలిసి వస్తుంది. పత్రాల పరిశీలన చాలా ముఖ్యం. మీ దగ్గర కొనుక్కునే వాళ్ళు లేదా మీరు ఎవరి దగ్గర కొనుక్కుంటే కూడా డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఇస్ వెరీ మస్ట్ అండ్ ఇంపార్టెంట్. బాగా చూసుకోండి, డ్యూల్ రిజిస్ట్రేషన్ అయిందా లేదా, ఇంకోట అవన్నీ కూడా చూసుకోండి. స్పెక్యులేషన్ లో చాలా జాగ్రత్త. షేర్ మార్కెట్ లో మార్చి 9, 14 మధ్యలో షేర్ చేయకండి. ఈ నెల కాస్త షేర్ మార్కెట్ కి దూరంగా ఉండడానికే ప్రయత్నం చేయండి, జాగ్రత్త. ఇంకా ఆర్థిక స్థితి, మీనరాశి వారికి విదేశీ ఖర్చు ఎక్కువ ఉంటుంది, ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో ఖర్చులు, మరమ్మత్తు, ఇల్లు రిపేర్ చేసుకునే మరమ్మత్తు, వాస్తు పరంగా చేసుకోవడం, పిల్లల స్కూల్ ఫీజు, లేకపోతే కాలేజ్ ఫీజు, లేదా వైద్య రంగమైనటువంటి ఇదో, లేదా సర్టిఫికేషన్స్, లైసెన్స్, ఇన్సూరెన్స్, ఒకటే నెల ఎన్నో ఖర్చులు ఇలా క్రష్ అయిపోయి, ఒక చెరుకు మిషన్ లో చెరుకు ఎలా వేస్తే పిప్పి పిప్పి అవుతారో
అలా అవుతున్నారు మీనరాశి వాళ్ళు. అందులోనూ మీరు ఈ యొక్క సౌందర్యానికి కావలసినటువంటి వనరులు ఎక్కువ కొంటుంటారు. బాగా షోకు మీకు చెప్పులు కొనడము, బ్యాగులు కొనడము, షూస్ కొనడము, లేదా కాస్మెటిక్స్ వేసుకోవడం. స్త్రీ పురుషులు ఎవరైనా ఇలాంటి ఖర్చులు తగ్గించండి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి, డబ్బుల ఎఫెక్ట్ కూడా వస్తాయి. జాగ్రత్త. విలాస ఖర్చులు తగ్గించండి. అవుట్ సైడ్ ఫుడ్ ఈటింగ్ తగ్గించండి మీనరాశి మిత్రులు. ఇంకా దాంపత్యంలో చిన్న చిన్న అపార్థాలు వస్తాయి. మనశ్శాంతి కూడా. భార్య భర్తలు కూర్చొని మాట్లాడండి, లేదా వాళ్ళ మధ్య అగాధం పెరిగి ఒకరి పట్ల ఒకళ్ళ వైరం, ఒకళ్ళు చూస్తే ఒకళ్ళు శత్రువులాగా ఒక ఫీలింగ్ వస్తుంది. దాన్ని కూర్చొని మాట్లాడుకుని రాత్రి పడుకునేటప్పుడు కూర్చొని మాట్లాడి, నీ వల్ల నా తప్పైందా, నా వల్ల నీ తప్పైందా, ఎవరు తప్పు, నాకు సారీ అని చెప్పేసి ప్రశాంతంగా ఉండండి. నెక్స్ట్ డే ఫ్రెష్ డేగా ఉండండి. ప్రేమికులు రహస్య విషయం బయటపడే అవకాశం ఉన్నాయి. పాత ప్రేమ తిరిగి రావచ్చు, లేదా ప్రేమికుల మధ్య అపార్థం పెరిగిపోయి విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబం, తల్లి యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా ఉండండి. తల్లికి ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి విషయం తీసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి, ఇంట్లో శుభవార్తలు వచ్చే అవకాశం, కొత్త సంతానం రావడం, కొడుకు కూతురు లేదా మనవడు మనవరాలు ఇలా రావడం, లేదా కోడలు రావడం, లేదా అల్లుడు రావడం, వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాది శుభకార్యాలు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు చాలా 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 మీనరాశి వారికి ఉన్నాయి. సోదర సోదరుల మధ్య ఆప్యాయత కంప్లీట్ గా తెగిపోతూ ఉంది. పిలిచి మాట్లాడి, భోజనం పెట్టి, ఒక చాయ్ కాఫీ ఇచ్చి మాట్లాడి అపార్థాలన్నింటినీ కూడా తొలగించేసుకోండి, చాలా మంచిది. ఇంకా వ్యవసాయదారులకి చక్కగా పంట ఈ నెలకు కాస్త మోస్తరుగానే ఉంటుంది. నీటి నిర్వహణ ముఖ్యం. పశువులకి కొంచెం ఎక్కువ దానా ఇవ్వడం లాంటిది ఒకటి చేయండి. ఈ కోళ్ల ఫారం వ్యాపారం చేసే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రూట్స్ పండించే వాళ్ళకి ఇది ఒక చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఈ యొక్క మిల్లెట్స్ అంతా కూడా ఈ ఎండాకాలంలో పండించే పంటలు కొంచెం ఎక్కువ చేయని. పసుపు వాళ్ళకి చాలా ఎక్కువ కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. కోర్టు వ్యవహారంలో విజయ సూచన 22 తర్వాత ఉంది. రాజీ పడండి, చాలా మంచిది. విద్యార్థులకి పోటీ పరీక్ష కఠినంగా ఉంటుంది, కానీ సాధిస్తారండి మీనరాశి మిత్రులారా. ఐటీ, బ్యాంక్ సెక్టార్, డిఫెన్స్, పోలీస్, జడ్జెస్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళకైతే స్ట్రెస్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇంకా డాక్టర్స్కి అయితే ఇంక విపరీతమైనటువంటి స్ట్రెస్ పెరుగుతుంది. ఇంకా రీసెర్చ్ విభాగంలో ఉన్న వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇచ్చేసి బాగా ప్రెషర్, అసలు కుటుంబ సభ్యులు దేన్ని కలవలేనంత బిజీగా మీ యొక్క వృత్తిపరంగా రీసెర్చ్ వాళ్ళు ఎక్కువైపోతున్నారు. సైంటిస్టులు కానీ రీసెర్చ్ వాళ్ళకి కానీ మంచి పేరు వస్తుంది అని కూడా చెప్పచ్చు. స్పోర్ట్స్ వాళ్ళకి ఈ నెల చాలా బాగుంటుంది. ఐటీ రంగం బాగా ఉంటుంది. టెక్నాలజీ, తర్వాత ఈ యొక్క ప్రింటింగ్ మీడియా, సినిమా వాళ్ళకి, టెక్నాలజీ వాళ్ళకి, తర్వాత మీడియా రంగం వాళ్ళకి అందరికీ ఇది మంచి సమయం అని కూడా చెప్పచ్చు. కానీ ఇందులో కూడా ఛాలెంజెస్ ఉంటాయి, అవన్నీ కూడా చూసుకున్నాం. ఇంకా చిన్నపాటి సినిమాలు తీస్తూ ఉంటారు చూస్తారా, లో బడ్జెట్ సినిమాస్, అవన్నీ కూడా ఓటీటీలో మీకు మంచి పేరు తెచ్చి మంచి డబ్బులు ఇచ్చే అవకాశాలు ఉగాది తర్వాత చాలా అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి మంచి అవకాశాలు, సినిమా యాక్టర్స్ కానీ, లేదా చిన్న చిన్న యాక్టర్స్ ఎవరన్నా ఉన్నా, లేకపోతే స్టేజ్ యాక్టర్స్ ఉన్నా, వీళ్ళకందరికీ పోస్ట్ 22 చాలా కలిసి వస్తుందని కూడా ఉంది. ఇంకా మీకు ఆరోగ్య పరంగా తీసుకుంటే నడుము నొప్పి, లేదా శరీరంలో ఏదో ఒక భాగంలో ఒక శస్త్రచికిత్స, కడుపు సమస్య, మూత్ర విసర్జన సమయ స్థలాల్లో చిన్న చిన్నపాటి కురుపులు రావడం, ఇలాంటివన్నీ కూడా ఉంటుంది. వీటికి అన్నిటికీ కూడా కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది జాగ్రత్త పడాలి. తేలికపాటి ఆహారం తీసుకోండి. కంపల్సరీ ఆరోగ్యం 10వ తారీఖు నుండి 16వ తారీఖు మధ్యలో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయమే. అతి శక్తివంతమైనటువంటి ఒక పరిహారం చెప్తాను మీనరాశి మిత్రులారా, మీరు పాటించాలి. మీ పక్కన ఏదైనా నవగ్రహ దేవాలయం ఉంటే అందులో శనీశ్వరుడికి పోయి ఒక బెల్లం ముక్క పెట్టండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. ప్రతి శనివారం ప్రతిరోజు ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. ఓం శనైశ్వరాయ నమః అని ప్రార్థన చేయండి. గురు భగవాన్ని ప్రార్థన చేయండి. దత్తాత్రేయుని ప్రార్థన చెయ్యండి. విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి. విద్యార్థులు విద్యార్థినీలకి పుస్తకాలు ఇవ్వండి, బట్టలు ఇవ్వండి, చాలా మంచి జరుగుతుంది. నవగ్రహానికి 19 ప్రదక్షిణలు ప్రతిరోజు చేయండి. మళ్ళీ చెప్తున్నాను, తల్లిదండ్రులకి కాపాడండి గట్టిగా. వాళ్ళే మీకు దైవం, ఆది దైవం. వాళ్ళని ప్రార్థన చేసుకోండి ప్రతిరోజు. అదృష్ట సంఖ్య 3 మరియు 9. అదృష్ట రోజు గురువారం. అదృష్ట రంగు పసుపు. అదృష్ట దిక్కు ఈశాన్యం. చివరిగా ఒక చిన్న మాట చెప్తాను మీనరాశి మిత్రులారా, మీ యొక్క లౌకికమైనటువంటి అలంకారాల కోసం తీసుకునే కాస్మెటిక్స్ లేదా డ్రెస్, దాని మీద తీసుకునే శ్రద్ధ మీ నిత్య జీవితంలో ఎదగడానికి పెట్టండి. అది ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు మీరు. అవసరమే సౌందర్యం, దాన్ని అతిగా తీసుకొని దానివల్ల మీరు డిస్టర్బ్ అవుతారు. జాగ్రత్త పడండి. పరీక్ష నెలమైనా కూడా ఇది
పరమ దివ్య అనుగ్రహం పొందే ఒక నెలగా మారుతుంది. మీరు సహనంతో నడిస్తే శని కృప, మీరు ధైర్యంగా ముందు అడుగు వేస్తే గురు ఆశీర్వాదం, ఇవి రెండు కూడా వస్తుంది. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులతో నువ్వుల నూనె మీ యొక్క ఇష్టదైవం దగ్గర కండి, వెళ్ళండి, తిరుపతికి వెళ్ళండి, వెంకటేశ్వరుని ప్రార్థన చేయండి. కలవు వెంకటనాథాయ, ఆయన దగ్గరికి పోయి మోకాల మెట్లు ఎక్కి పోయి ప్రదక్షిణం చేసి స్వామి మాకు అనుగ్రహం ఇయ్యండి అని ప్రార్థన చేయండి. దైవ ప్రార్థన కంటే ఈ నెల మీకు పెద్దగా ఏది లేదు. చాలా సహనంగా ఉండవలసినటువంటి సమయం. సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, షూరిటీ ఇచ్చేటప్పుడు జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకోండి. ఎంతటి వాళ్ళనైనా మీరు వ్యంగ్యంగా మాట్లాడే మాటలు మాట్లాడకండి, ప్రేమగా మాట్లాడండి. స్వతహాగానే మీరు సౌమ్యులు, కాస్త దాన్ని కొంచెం ఎక్కువ సౌమ్యతను పెంచుకుంటే చాలా మంచిది. దేవుని మీద నమ్మకం పెట్టుకోండి, అద్భుతాలు జరుగుతాయి. మీకు వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి గురుగారు, మీ దగ్గర మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నెంబర్కి వాట్సాప్ చేయండి, మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా గురుగారు మాకు ఇంకా కొంచెం అనుగ్రహం కావాల్సినటువంటి వస్తువు ఏమైనా ఇస్తారా అంటే, అతి శక్తివంతమైన 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను మన దేవాలయంలో 40 రోజులు పూజ చేసి ఇచ్చాం. దీన్ని ధరించండి. ఏ విధమైనటువంటి దోషం ఉన్నా తొలగుతుంది, గ్రహ దోషం తొలగుతుంది, కళ్ళ దోషం ఉంటుంది చూసారా, ఆహా అంటారు చూసారా, ఆ కంటి చూపు ద్వారా వచ్చే దోషాలు తొలగుతాయి, నరదృష్టి తొలగుతుంది, కుజుని యొక్క అనుగ్రహం పొందుతారు. శని భగవాను యొక్క ఐశ్వర్యం నల్లగా ఉంటుంది కదా, శని భగవాను యొక్క ఐశ్వర్యాన్ని పొందుతారు. మీరు అన్ని రకాలుగా అనుగ్రహం పొందుతారు. ఇంకను మీ ఇష్ట దేవాన్ని ప్రార్థన చేయని మీనరాశి మిత్రులారా, ఇది జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక నెల. ద్వాదశ రాశులందరికీ కూడా మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులకి ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాను. తిరుపతిలో అయ్యప్ప స్వామికి 18 అవతారముల దేవాలయాన్ని మనం నిర్మించాం. జీవకోణ అనే ఒక ప్రాంతంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రబలి గురుస్వామి గారి ఆధ్వర్యంలో. మీరు తిరుపతికి వచ్చినప్పుడు, కుటుంబంతో వచ్చినప్పుడు తిరుమలకు ఎలా దర్శనం చేసుకుంటారు, తిరుపతిలో కపిల తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి 18 అవతారాల దేవాలయం ఉంది. వచ్చి దర్శనం చేసుకోండి. మీరు అందరూ క్షేమంగా ఉండాలని ఆ దేవాలయంలో ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాము. విజయవస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. శరణమయ్యప్ప.